హాయ్ అండి, నేను డాక్టర్ ప్రియాంక, వర్కింగ్ యాజ్ గైనకాలజిస్ట్ ఇన్ అహల్య హాస్పిటల్ గుంటూరు. సో ఈరోజు మనం వర్షాకాలంలో బేబీ కేర్ అనేది ఎట్లా తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందామండి. సో బయట వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది కదా అని చెప్పి బేబీస్కి స్నానం చేయించకుండా మాత్రం ఉంచకూడదు. సో మెయిన్ వచ్చేసరికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల కొంచెం లూక్ వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో అయితే స్నానం చేయించాలి. బట్ ఒకవేళ స్నానం చేయించట్లేదు ఫర్ ఎనీ అదర్ కండిషన్స్ అనుకుంటే కనుక బేబీని తడి క్లాత్తో అయినా సరే క్లీన్ చేయాలి. సో అట్లా మనం ఎప్పుడైతే బాత్ చేపిస్తామో ఎక్కడ వాటర్ అనేది లేకుండా నీట్గా వైప్ చేయాలి బేబీని. ఎప్పుడైతే వాటర్ అనేవి యూజువల్గా మెడ కింద లేకపోతే అండర్ ఆర్మ్స్లో గజ్జల్లో అట్లా వాటర్ అనేవి కొన్నిసార్లు ఉండిపోతాయి, అవి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే గనక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ అసలు వాటర్ అనేది ఎక్కడా లేదు అని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాత్ చేయించిన తర్వాత మనం బేబీకి ఎట్లాంటి క్లోత్స్ వేస్తాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. యూజువల్లీ మనం లైట్ వెయిట్ క్లాత్స్ అనేది ప్రిఫర్ చేయాలి. బేబీని టోటల్గా కవర్ చేయాలి. మెయిన్ థింగ్ టెంపరేచర్ అనేది కొంచెం వార్మ్త్ వెచ్చదనం కోసం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి దోమల నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తాం అన్నమాట బేబీని. సో అండ్ ఎప్పుడు బేబీ పడుకున్నా సరే మనము మంచి లైట్ వెయిట్ కాటన్ బ్లాంకెట్తో బేబీని అనేది కవర్ చేయాలి. బయటికి తీసుకెళ్తున్నప్పుడేమో బేబీని టోటల్గా వ్రాప్ చేయాలి, అంటే దోమల నుంచి ప్రొటెక్షన్ కోసం. ఓకే, సో అండ్ మనం ఎప్పుడైనా బట్టలు వేసేటప్పుడు అవి మంచిగా ఆరనియా లేదా అనేది కూడా వీ షుడ్ మేక్ ష్యూర్ అనమాట. అండ్ ఎప్పుడైనా ఈ మనం క్లోత్స్ని యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ లైక్ డెటాల్ వీటితో వాష్ చేసి అప్పుడు మనం బేబీకి వేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ డైపర్స్ విషయం గురించి వస్తే యూజువల్లీ డైపర్స్ అనేవి వేయకపోవడం మంచిది. బయటకు ఎప్పుడైనా బేబీని తీసుకెళ్తున్నప్పుడు డైపర్స్ వేసుకోవచ్చు. అండ్ బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత డైపర్ తీసేసి మంచిగా ప్రైవేట్ పార్ట్స్ అంతా నీట్గా వైప్ చేయాలి, అంటే తడి ఎక్కడ లేకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాట్ ఓన్లీ బేబీని హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా మంచి హైజీన్గా ఉండాలి. అండ్ ఈ స్వీపింగ్ మాపింగ్ విషయంలోకి వస్తే గనక వాక్యూమ్ ఈజ్ ఆల్వేస్ ద బెటర్ ఆప్షన్. అండ్ వాష్రూమ్స్ అనేవి క్లీన్గా ఉండాలి. వాటర్ ఎక్కడా ఉండకూడదు. వాటర్ ఎక్కడైనా స్టాగ్నెంట్ ఉండిపోతుంది అంటే గనక దోమలు అనేవి వచ్చేస్తాయి. సో బేబీ నెట్స్ కూడా మనం యూజ్ చేయాలన్నమాట మస్కిటోస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ వాష్రూమ్స్ అనేవి నీట్గా ఉంచుకోవాలి అని చెప్పినట్టుగా గార్డెన్ నీట్గా ఉంచుకోవాలి. అండ్ చుట్టుప్రక్కల ఉన్న డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా అన్ని క్లోజ్డ్గా ఉండాలి. అండ్ బేబీకి యూజ్ చేసే బేబీ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే అన్ని మైల్డ్ థింగ్స్ అనేవి యూజ్ చేయాలి. టాల్క్ ఫ్రీ పౌడర్స్ అనేవి యూజ్ చేయాలి. అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది ఎప్పుడు మనకి దగ్గర ఉండాలి. సో వెన్ ఎవర్ నీడెడ్ ర్యాష్ అనేది వచ్చింది అంటే బేబీకి వెంటనే డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది అప్లై చేయాలి.